పాస్టర్ గారు మీరు చెప్పినటువంటి వాక్యం నాకు ఇట్లా అనిపించటం లేదండి. లేదంటే మీరు చెప్పినటువంటి సిద్ధాంతం నాకు కరెక్ట్‌గా అనిపించటం లేదండి. నేను వేరే రకంగా విన్నానండి. లేదంటే నాకు వేరే రకంగా అనిపించిందండి. దీని గురించి మాట్లాడదామండి పాస్టర్ గారు. అవునా? సర్లే రండి మనం కూర్చొని మాట్లాడదాం. మరి నేనిట్లా అనుకుంటున్నాను. లేదంటే నేనిట్లా విన్నాను. నేనిట్లా నేర్చుకున్నాను. ఒకవేళ నాది పొరపాటైతే నేను సరిజేసుకుంటాను. అనేటువంటి స్వభావం కలిగినటువంటి పాస్టర్ ఎక్కడ కనిపిస్తారు ఈ రోజున మనకి? నేనా పాస్టర్ నువ్వా? అని మాట్లాడేవాళ్ళే కనిపిస్తారు. అంటే ఈ రోజున సోషల్ మీడియా వచ్చింది. ఇంకా ఒకవేళ ఎవరైనా వారి పాస్టర్ గారి యొక్క బోధను ప్రశ్నిస్తే చాలు. ఇంకేం లేదిక. ఇంకా ట్రోలింగ్ స్టార్ట్ అయిపోతది. కించపరిచి మాట్లాడటం, తక్కువ చేసి మాట్లాడటం, అవమానించి మాట్లాడటం, పర్సనల్ అటాక్ చేసి మాట్లాడటం. ఇదే మనకు కనిపించేటువంటి. Let's show Christ through our own lives. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వచనం అందరికీ సుపరిచితమైనటువంటిది. కొంతమంది దీనిని క్రైస్తవులను లేదంటే విశ్వాసులను లేదంటే సంఘస్థులను భయపెట్టడానికి లేదా ఆ వచనాన్ని వాడుకొని వారిని భయానికి గురి చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వచనం యొక్క వాస్తవమైన అర్థం ఏమిటి? కానీ ఏ విధంగా వక్రీకరింపబడుతున్నటువంటిది ఈ వచనం అనేటువంటి విషయాలు ఈరోజు స్పష్టంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. 105వ కీర్తన 14, 15 వచనాలు. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. థ్యాంక్ యూ. సో, మొదటిది 14వ వచనం. నేను అభిషేకించినటువంటి వారిని ముట్టకూడదని నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి, టచ్ నాట్ మై అనాయింటెడ్ అని గనక మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే అభిషేకించినటువంటి వారిని, అభిషేకాన్ని నువ్వు ప్రశ్నించకూడదు. అభిషేకించినటువంటి నాయకుడిని ప్రశ్నించడానికి నీవెవరవు అనేటువంటి మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా? యెస్. వండర్‌ఫుల్. చాలా సందర్భాల్లో ఈ మాటలు మనం వింటా ఉంటాం. ఈ మాట ప్రత్యేకించి ఈ వచనాన్ని నేను అభిషేకించినటువంటి వారిని ముట్టకూడదు అని దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని కూడా వారు జోడిస్తారు. ఏమిటి అంటే అభిషేకింపబడినటువంటి రాజైనటువంటి సౌలునుకు దావీదు గారు కూడా ఎటువంటి హాని తలపెట్టలేదు అనేటువంటి వచనాన్ని దానికి జోడిస్తారు. జోడించి ఏం చెప్తారు అంటే ఫైనల్‌గా నేను అభిషేకం కలిగినటువంటి వాడను. కాబట్టి నన్ను నీవు ముట్టకూడదు అనేటువంటి పదాన్ని వారు ఏం చేస్తారంటే అసలు నీవు నన్ను ప్రశ్నించకూడదు. నీవు నన్ను అడగకూడదు. నీవు నన్ను అనుమానించకూడదు అనేటువంటి భావన దాన్ని తీసుకొని వస్తారు. రైట్? సో, ఈ వచనం చాలా సుపరిచితమైనటువంటి, చాలా వక్రీకరింపబడుతున్నటువంటి ఆ వక్రీకరణ కూడా ఎలాగు అంటే సంఘంలో విశ్వాసులు ఆ వచనం చూసిన తర్వాత వెంటనే ఒక అడుగు వెనక్కి వేయవలసినటువంటి పరిస్థితి. అమ్మో! వీళ్ళు దేవుని చేత అభిషేకింపబడినటువంటి వారు. వీరిని ఎవరిని కూడా మనం ఏమీ ప్రశ్నించకూడదు అనేటువంటి భావంలో వచ్చేటట్టుగా భయపెడుతూ చాలా సంఘాలలో చాలామంది దైవజనులు ఈ మాటలను వారి యొక్క ప్రొటెక్షన్ కొరకు వాడుకుంటున్నట్లుగా దేవుని వాక్యాన్ని వక్రీకరించి వారిని వారు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడుతున్నట్లుగా మనము గమనిస్తాం. రైట్? సరే. 105వ కీర్తన అంతా చూస్తే మనకేం కనిపిస్తుంది? దాని ప్రారంభ వచనాలలో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నింటినీ గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను
జ్ఞాపకం చేసుకొనుడి అని గతంలో దేవుడు వారిని ఎలాగ ప్రొటెక్ట్ చేశారు అనేటువంటి దేవుని యొక్క ప్రొటెక్షన్‌ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను కీర్తిస్తున్నటువంటి కీర్తన ఇది. దేవుడు చేసినటువంటి ఘనమైనటువంటి కార్యాలు, దేవుడు వారిని ఏ విధంగా కాపాడాడు, ఇశ్రాయేలు కాపరిగా ఆయన ఎలాగ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వారు చరిత్రలోనికి వెళ్ళి ఓసారి వెనుదిరిగి చూసి ఆయన చేసిన ఘనమైన కార్యాలను చూసి దేవుడిని కీర్తిస్తున్నటువంటి కీర్తన. ఈ 105వ కీర్తన. అంతా చూస్తే అదే కనిపిస్తుంది. హౌ డిడ్ గాడ్ ప్రొటెక్ట్ దెమ్? ఈ కీర్తనలో పొందుపరచినటువంటి వారు చాలా చక్కగా పొందుపరిచారు. అక్కడేమో దేవుని యొక్క విశ్వాస్యత కనిపిస్తా ఉంది. దేవుని యొక్క ప్రొటెక్షన్ కనిపిస్తా ఉంది. దేవుని యొక్క గొప్పతనం కనిపిస్తా ఉంది. దేవుని యొక్క కాపరత్వం కనిపిస్తా ఉంది. ఇక్కడ చూస్తే 106వ కీర్తనలో మానవుని యొక్క రెబెలియస్ నేచర్ కనిపిస్తా ఉంది. తిరుగుబాటు స్వభావం కనిపిస్తా ఉంది. దేవుని యొక్క ప్రొటెక్షన్‌ని అనుభవించినటువంటి వీరు దేవునితో ఏ విధంగా వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు? ఎన్ని పర్యాయాలు దేవునిని వారు దూషించారు, దేవునికి ఇబ్బంది కలుగజేశారు, దేవుని గురించి సణుగుకొన్నారు, విసుగుకొన్నారు. ఏ విధంగా ఆయనపై తిరుగుబాటు చేశారో 106వ కీర్తనలో కీర్తనాకారుడు ఆ విషయాల గురించి రాశారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ 105వ కీర్తనలో 14వ వచనంలో నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, వాస్తవానికి ఇటువంటి ఆజ్ఞను దేవుడు ఎక్కడిచ్చారు? డైరెక్ట్‌గా ఇదియే యెహోవా వాక్కు అని గాని, లేకపోతే దేవుడే ఒక మాట్లాడినటువంటి సందర్భం గాని మనకు కనిపించదు. కానీ గ్రంథకర్త లిఖించారు. ఏమని? ఆయన వాక్కిచ్చారు. ఆయన చెప్పారు. ఆయన మాట్లాడారు. ఆయన ఆజ్ఞ ఇచ్చారు అని చెప్పారు. 105వ కీర్తన మరొక్కసారి మనకెక్కడ కనిపిస్తదంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం నుంచి ఈ కీర్తన మళ్ళా కనిపిస్తది. చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం నుంచి మరొకసారి చదువుతాను. యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకు, రాజ్యము నుండి రాజ్యమునకు తిరుగులాడుచుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, ముట్టవలదనియు, నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. వారి నిమిత్తము రాజులను గద్దించెను. సర్వభూజనులారా యెహోవాను సన్నతించుడి. ఈ విధంగా ఇదే కీర్తన మరలా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. సో ఈ 2 సందర్భాలలో వారు దేవుడు వారి పట్ల చేసినటువంటి ఘనమైన కార్యం గురించి వారు వెనుదిరిగి చూసి దేవుణ్ణి కీర్తిస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు 105వ కీర్తన యొక్క నేపథ్యాన్ని గురించి మనం చదివినప్పుడు గాని, లేదా ఈ కీర్తన చదువుతా ఉంటే కూడా మనకి కాంటెక్స్ట్ అర్థం అవుతా ఉంటది. దేని గురించి రాస్తూ ఉన్నారు? పాడుతున్నది ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎవరి గురించి పాడుతున్నారు? వారి గతం గురించి పాడుతున్నారు. ఆ గతంలో ఎవరున్నారు అంటే, చూడండి 5వ వచనం. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఇక్కడ అబ్రహాం గారు కనిపిస్తా ఉన్నారు. యాకోబు గారు కనిపిస్తా ఉంటారు. దేవుడు తాను ఎవరి దేవుడనని చెప్పుకున్నాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పుకున్నటువంటి సందర్భం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అది గనక మనం బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టుకొని ఇప్పుడు మనం చదువుదాం. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతోనూ, తాను చేసిన నిబంధనను ఇస్సాకుతోనూ, చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసి కొనును.
వారి సంఖ్య కొద్దిగానుండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశముని మీకు ఇచ్చెదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. రైట్. 13వ వచనం. వారు జనము నుండి జనమునకు, ఒక రాజ్యము నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా, చూడండి కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను అభిషేకించిన వారిని, చూడండి మరలా చదువుతున్నాడు 13వ వచనాన్ని. వారు జనము నుండి, ఎవరు వారు? వారు అంటే పైన చెప్పబడిన వారే కదా. ఎవరి గురించి చెప్పాడు పైన? అబ్రహాము, యాకోబు, ఇస్సాకు. నేను అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెప్పినటువంటి ఆ దేవుడు ఈ కీర్తనలో కూడా మనకి ఎవరు కనిపిస్తున్నారంటే ద పేట్రియాట్స్ కనిపిస్తున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయుల సంతతికి వారు పితరులు. దేవుడు వీరు దేవుడని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని దేవుడు వారి దేవుడుగా చెప్పుకోవడానికి దేవుడు ఇష్టపడినట్లుగా మనకు ఆల్రెడీ తెలుసు ఆ విషయాలు. అయితే ఇక్కడ ఎవరు జనము నుంచి జనంకి, ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యానికి తిరుగులాడుచు వెళ్ళింది? వీళ్ళే కదా, ఇశ్రాయేలీయులే కదా. అంటే ఆ ఇశ్రాయేలీయులను నడిపించినటువంటిది, అంటే దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానం సంపూర్ణమైనటువంటి నెరవేర్పు వరకు, కనాను దేశాన్ని మీకు ఇస్తాను, ఇదిగో అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం, ఇదిగో ఒక్కసారి నువ్వు తలపైకెత్తి చూడు, నీకు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు కనబడతా ఉన్నాయి, నువ్వు కిందకు చూడు, సముద్రపు ఇసుక ఏ విధంగా ఎన్ని రేణువులు కనపడతా ఉన్నాయి, ఇదిగో ఈ విధంగా నీకు సంతతినిస్తాను, విస్తారమైనటువంటి జనానికి నిన్ను తండ్రిగా చేస్తాను, జనములకు నీవు తండ్రిగా ఉంటావు అని దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన ప్రమాణమును స్థిరపరిచి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రమాణాన్ని చేసినటువంటి ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. రైట్. ఈ ప్రయాణంలో వారు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్తా ఉన్నారు. ఆదికాండము 12వ వచనం. యెహోవా లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండు. ఎక్కడి నుంచి వెళ్ళాలైనా? నీ దేశం నుంచి, నీ బంధువుల యొద్ద నుంచి విడిచిపోవాలి. రైట్. ఇప్పుడు చూడండి 5వ వచనం. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారు ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానుకు బయలుదేరి వెళ్తారు. 10వ వచనం నుంచి చూద్దాము. అప్పుడు ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించడానికి అక్కడికి వెళ్తాడు. 11వ వచనం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు, నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. ఇది వారి మధ్యన ఉండినటువంటి వడంబడిక. అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడారట. కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడింది. ఆ రోజుల్లో ఒక స్త్రీ సౌందర్యవతిగా ఉన్నది అంటే రాజు కావాలంటే ఆ స్త్రీ వెళ్ళిపోవటం అనేటువంటిది మనం గమనిస్తా ఉన్నాం ఇక్కడ. ఈ విషయం ముందుగా ఎరిగినటువంటి వాడై, ఒకవేళ భార్య అంటే భర్తను చంపేసి తీసుకుని పోతారన్నమాట. ఆ కారణం చేత నువ్వు నాకు భార్య అని చెప్పొద్దు, నేను నీకు అన్నను, నీవు నాకు సహోదరివి అనేటువంటి విషయాన్ని మనం ఇట్లాగే చెబుదాం, సో దాట్ ఐ లివ్, నేను బ్రతుకుతాను నిన్ను బట్టి అని వారు ఒక అండర్స్టాండింగ్తో వారు అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. 16వ వచనం. అతడు ఆమెను బట్టి అబ్రహాముకు మేలు చేశాను. ఫరో ఏం చేశాడంటే అబ్రహాముకు ఆమెను బట్టి మేలు చేశాడట. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు,
దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు అన్నీ ఇవ్వబడ్డాయట. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, "నీవు నాకు చేసినదేంటి? ఆమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసుకొందునేమో అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. ఇది 12వ అధ్యాయంలో ఫస్ట్ ఇన్సిడెంట్ విత్ ఫారో. రైట్. అంత మాత్రమే గాకుండా మరొక సందర్భం గూడా మనకి కనిపిస్తది. ఆదికాండము 20వ అధ్యాయంలో ఇప్పుడు అట్లా ఆయన యొక్క ప్రయాణం కొనసాగుతూ అక్కడ నుండి అబ్రహాం దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేషునకు మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజు అయిన అబీమెలెకు శారాన్ని పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషుని భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఈ నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఈమె కూడా అతడు నా అన్ననెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేస్తున్నాను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేస్తివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. 17వ వచనం. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగింపు. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను. ఇది 2వ సందర్భం. ఈ విధంగా దేవుడు వారిని కాపాడుతూ ఉన్నాడు. ఎందుకు కాపాడుతున్నాడు అంటే, ఒకవేళ వారు రాజులు అనుకోండి, వారికి సైన్యం ఉంటది. కానీ ఒంటరిగా దేవుడు వీరిని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. వారు కొద్ది జనము, బలహీనమైనటువంటి వారు, వారికి సైన్యం అంటూ ఏమీ లేదు, ఎవరితోనూ పోరాడేటువంటి సైన్యం లేదు. అటువంటి సందర్భంలో ఈ బలహీనులైన వారి పక్షంగా, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి జనుల పక్షంగా, తాను పిలిపించినటువంటి వారి పక్షంగా దేవుడు చేసినటువంటి ప్రమాణమును బట్టి ఎవరినైతే పిలిచాడో వారిని దేవుడు రాజుల నుండి, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి చిన్న జనాంగాన్ని కాపాడాడు. ఎవరు ఆ పేట్రియట్స్ అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇటువంటి వారందరినీ దేవుడు కాపాడుతూ ఉన్నాడు, కాపాడాడు. అందుకనే ఈ చరిత్రను వెనక్కి తిరిగి చూసినప్పుడు వాళ్ళంటారు, నా అభిషుక్తిని తాకవద్దు, నా ప్రవక్తలకు హాని చేయవద్దని నీవు చెప్పి మమ్మల్ని కాపాడావు నాయనా. ఎవరి అభిషిక్తులు? పైన చెప్పబడిన వారే కదా. అబ్రహాము, యాకోబు, ఇస్సాకులే కదా. ఎవరి ప్రవక్తలు? అబ్రహాము, యాకోబు, ఇస్సాకులే కదా. ఎవరిని దేవుడు కాపాడింది రాజుల నుంచి? ఎవరిని ఎవరి నిమిత్తము రాజులను గద్దించింది? ఇదే సందర్భంలో మరలా చూడండి, ఆదికాండము 26వ అధ్యాయం చూస్తే ఇదే సందర్భం మరలా మీకు ఇస్సాకు జీవితంలో మరలా కనిపిస్తుంది. 26వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఈమె ఎవరని అడిగినప్పుడు అతడు, ఈమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రెబ్కా చక్కనిది కనుక ఆ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడెను. అక్కడ అతడు చాలా దినములు ఉండిన తరువాత ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబ్కాతో సరసమాడుట కనబడెను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఈమె నీ భార్యయే, ఆమె నా సహోదరని ఎలా చెప్పితివి అని అడుగగా, ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవుదునేమో అనుకుంటునని అతనితో చెప్పాను. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనులలో ఎవడైనను ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవగుదువు గదా అనెను. అబీమెలెకు ఆ మనుష్యుని జోలికైనను అతని భార్య జోలికైనను వెళ్ళి వారు నిశ్చయముగా మరణశిక్ష పొందుదురని తన ప్రజలకు ఆజ్ఞాపింపగా, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను.
ఈ మాట మాట్లాడతాం. చాలా మంది ఈ మాట గురించి ఇస్సాకు విత్తి నూరంతల ఫలం పొందారు అనేటువంటి వచనాన్ని తీసుకొని చాలా ప్రసంగాలు చేస్తారు. రైట్? సో, ఇదే పరిస్థితి ఇస్సాకు జీవితంలో కూడా కనిపిస్తా ఉంది. దేవుడు రాజులను హెచ్చరించాడు. గెరారులో ఇస్సాకు నిమిత్తము, అలాగే గెరారులో దేవుడు అబ్రహాము గురించి రాజును హెచ్చరించాడు. అబీమెలెకుని హెచ్చరించాడు. అదే సందర్భం మరలా మనకి 26వ అధ్యాయంలో మరలా మనకు కనిపించింది. అలాగే యాకోబు జీవితంలో కూడా అది మనకు కొనసాగటం కనిపిస్తది. ఆదికాండము 31వ అధ్యాయము, 35వ అధ్యాయాలు గనక మనం చూస్తే అక్కడ యాకోబు తన భార్యలను పిలిపించి అంటాడు, ఇదిగో నిన్న మొన్నటిగా ఉన్నట్లుగా మీ తండ్రి నా పట్ల సముఖమైనటువంటి పరిస్థితి నాకు కనిపించటం లేదు అని చెప్పి, రైట్, మనము నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఇది మనకు సేఫ్ కాదు. మనం వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అనేటువంటి సంభాషణ చేయటం 31వ అధ్యాయము, 35వ అధ్యాయంలో మనం చూస్తే అప్పుడు దేవుడు యాకోబుతో నేరుగా 35వ అధ్యాయంలో మాట్లాడతాడు. రైట్? సో వీరిని ఈ ప్రయాణం అంతట్లో ఎవరిని కాపాడాడు దేవుడు? యాకోబుని కాపాడారు, ఇస్సాకుని కాపాడాడు, తర్వాత అబ్రహామును కాపాడాడు. వారికి వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. వీరిని అభిషేకించి, అభిషేకం అంటే ఏంటి ఇక్కడ? దేవుడు వారిని ప్రత్యేకమైనటువంటి ఒక పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. వీరిని నా అభిషిక్తులు అని అన్నాడు. నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఫర్ ఎ పర్పస్. ఎందుకంటే ఈ జీనియాలజీలో నుంచి మెస్సయే రాబోతూ ఉన్నాడు. దీనిలో నుంచే మనకు అభిషిక్తుడు అయినటువంటి క్రీస్తు మన కొరకు రాబోతూ ఉన్నాడు. ఇది కాపాడడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం. మానవ పాప పరిహారం కొరకు దేవుడే మానవుడిగా ఉద్భవించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం. ఈ జీనియాలజీలో నుంచే మనకి క్రీస్తు ప్రభు వారు అభిషిక్తుడు వస్తున్నారు. సో ఎవరి అభిషిక్తులు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వారు? హూ ఈజ్ దిస్ అనాయింటెడ్? ఎవరిని టచ్ చేయటం అంటే ఏమిటి అంటే, టచ్ చేయటం అంటే హామ్ చేయటం, అపకారం చేయటం. ఎందుకు వీళ్ళు అంటే దే ఆర్ ద కవనెంట్ పీపుల్. వారు వాగ్దాన సంబంధమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. దేవుడు వీరితో నిత్య నిబంధన చేశాడు. ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు చేసినటువంటి నిత్య నిబంధన మనకు కనిపిస్తూ ఉంటది. వీరు చాలా బలహీనులు, కానీ వీరు ప్రయాణిస్తున్నటువంటి ప్రాంతాలకు రాజులు చాలా బలం కలిగినటువంటి వారు హాని చేస్తారు. అందుకే దేవుడు ఎక్కడికక్కడ వారిని హెచ్చరిస్తూ వీరిని కాపాడుతూ ఆ ప్రయాణాన్ని కొనసాగించిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నారు. వారి జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని చూసి, ఇదిగో ఈ ప్రవక్తలు, ఈ అనాయింటెడ్, వీరిని గురించి దేవుని కీర్తిస్తున్నటువంటి సందర్భం ఇది. అయితే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వాగ్దాన పుత్రులైనటువంటి వాళ్ళు, ఈ వాగ్దానము కొరకు పిలువబడినటువంటి వాళ్ళు, ఈ వాగ్దానపు రేఖలో ఉండినటువంటి వాళ్ళు, ఈ వాగ్దానము ఎందుకు దేవుడు వీరికి వాగ్దానం చేశాడు, ఎందుకు ఈ లైన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే, భవిష్యత్తులో మెస్సీ ఆయన పుట్టబోతూ ఉన్నాడు. ఈ బలహీనులైనటువంటి వారిలో నుంచి రక్షకుడైనటువంటి దేవుడు ఉద్భవించబోతూ ఉన్నాడు. దానిని కాపాడుతూ దేవుడు వీరి పట్ల ఆయన తన ప్రణాళికను కొనసాగించారు. ఈ సందర్భంలో పలకబడినటువంటి మాట, భక్తులు కీర్తించినటువంటి విధానం, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క కాపుదలను 105వ కీర్తనలోను మనము చూశాము. అలాగే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయంలో కూడా మనం చూశాము. ఈ 2 సందర్భాల్లో చెప్పబడినటువంటి ఈ మాట బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు ఎలా ఉపయోగిస్తూ ఉన్నారు? ఇది పాస్టర్లను విమర్శించవద్దు అన్నట్టుగాను, ఎవరి అనాయింటెడ్, అక్కడ వాక్య సందర్భంలో చెప్పబడినటువంటి అనాయింటెడ్ ఎవరు, అభిషేకం కలిగినటువంటి వారు ఎవరు, అభిషిక్తులైనటువంటి వారు ఎవరు అంటే ద పేట్రియాట్స్. కానీ ఆ వాక్యాన్ని వక్రీకరించి ఆ అభిషేకం కలిగినటువంటి వ్యక్తిని నేనే, ఐఎమ్ ఏ పాస్టర్ ఆఫ్ దిస్ చర్చ్,
సో ఐ ఆమ్ అనాయింటెడ్. దేవుడు నన్ను పిలిచాడు, నన్ను ఏర్పాటు చేశాడు. ఐ ఆమ్ ది అనాయింటెడ్. సో యు ఆర్ నాట్ సపోజ్ టు టచ్ మీ. టచ్ మీ అంటే నిజంగా ఎవరైనా నీకు అపకారం చేస్తా ఉన్నారా? ఏ సందర్భాల్లో వాడుతున్నారు అంటే, మెయిన్‌గా ఈ రోజుల్లో ఈ వచనాన్ని అకౌంటబిలిటీ నుంచి తప్పించుకోవడానికి. యు ఆర్ నాట్ సపోజ్ టు టచ్ ది అనాయింటెడ్. ఐ యామ్ గాడ్స్ అనాయింటెడ్ అని మాట్లాడుతా ఉన్నారు. ఎవరైనా అయ్యో! ఈ వాక్యాన్ని ఎందుకండి ఇలాగ చెప్పారు? ఇది కాదు గదా! లేకపోతే ఈ వాక్యాన్ని ఇలాగ మీరు చెప్పటం నాకు కరెక్ట్ అనిపించట్లేదు అని గనక ఎవరైనా మాట్లాడితే, పాస్టర్ గారి కంటే నీకెక్కువ తెలుసా? పాస్టర్ గారినే ప్రశ్నించేవాడివయ్యావా? దైవజనుడి కంటే నీకెక్కువ తెలుసా? ఆయనకి, దేవునికి డైరెక్ట్‌గా వైర్‌లెస్ సంబంధం ఏదో ఉన్నట్టు. అది విశ్వాసులకు లేనట్టు. ఆయనకు మాత్రమే దేవుడు స్పెషల్ దర్శనం ఏదో ఇచ్చేసినట్టు. లేదంటే వీళ్ళ యొక్క ప్రార్థనని వినిపించుకొని వాడు, ఆయన ప్రార్థనకైతే ఇమ్మీడియేట్‌గా అదేదో స్పెషల్ దర్శనం లాగా ఉంటది చూసారా? స్పెషల్ దర్శనం, వీవీఐపీ దర్శనం, వీఐపీ దర్శనం. సామాన్యమైనటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉంటారే, అట్లాంటివి వింటా ఉంటాం గదా! అట్లా ఏదో వీళ్ళకి, దేవునికి మధ్యన ఏదో ఒక స్పెషల్ విండో ఏదో ఉన్నట్టుగా. ఈ విధంగా చెప్పి ప్రజలను మభ్యపెట్టి, భయపెట్టి ఎవరు కూడా బోధకుడిని ప్రశ్నించకూడదు అనేటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చి వారిని వారు కాపాడుకోవడానికి ఈ వచనాన్ని వాడుతున్నారు. తప్పుడు బోధలను రక్షించుకోవడానికి, వారి యొక్క బాధ్యతల నుంచి వారు తప్పించుకోవడానికి ఈ వచనాన్ని అడ్డుగా పెట్టుకొని వారు వాడుతున్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ బైబిల్ సేస్, 1 తిమోతి 5:20 చూడండి. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము. మరి ఈ వచనాన్ని ఎలా చూడాలి మనం? ఈ వచనం ఓన్లీ విశ్వాసుల కొరకు మాత్రమే, ఈ వచనం పాస్టర్లకు వర్తించదు అని చెప్పాలా? ఎవరి గురించి చెప్పబడింది ఇది? బాగుగా పాలన చేయు పెద్దలను. 17వ వచనం చదువుతున్నాను. విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు, 2-3 సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. ఇతరులు భయపడు నిమిత్తం పాపము చేయవారిని. ఎవరి గురించి? పెద్దల గురించి కాదా? సంఘం ఎదుట నిలబెట్టి మాట్లాడాల్సింది పెద్దల గురించి కాదా? పెద్దలు తప్పు చేస్తే వారు పెద్దలు కదా అని చెప్పేసి సంఘం మౌనంగా ఉండాలి. ఎందుకంటే వారిని ఏర్పాటు చేసింది దేవుడు, మనకేం పని అనే దీని ఉద్దేశం కాదు కదా. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం కూడా చూద్దామా? 10 నుంచి చదువుతాను. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేరు కనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. ఆసక్తిగా అలా ఉండిపోలే. దాని తర్వాత వాళ్ళు ఇంకో పని చేస్తున్నారు. పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పౌలు గారు చెప్పారు, ఇక ఆయనకంటే మనకు ఎక్కువ తెలుసా? ఆయనకంటే గొప్పవాళ్ళమా మనం? ఆయన ఏం చెప్పాడో దేవుడు ఆయనకి ఏం బయలుపరిస్తే అదే చెబుతాడు. అసలు మనం ఇంకా లేఖనాలను పరిశోధించడం ఏమిటి అని అనుకోలేదు వీళ్ళు. ప్రతి దినము ఆయన చెబుతున్నటువంటి మాటలు లేఖనాలతో సరిపోతున్నాయా లేదా అని వారు చూసుకున్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తప్పుడు బోధలను మనం గుర్తించినప్పుడు ఆ బోధించినది ఎవరైనా సరే ఈ ప్రశ్నించటం అనేటువంటి మాట చాలా మందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోజున ప్రశ్నలను సావధానంగా వినేటువంటి వారు ఎవరున్నారు? పాస్టర్ గారు, మీరు చెప్పినటువంటి వాక్యం నాకు ఇట్లా అనిపించటం లేదండి, లేదంటే మీరు చెప్పినటువంటి సిద్ధాంతం నాకు కరెక్ట్‌గా అనిపించటం లేదండి. నేను వేరే రకంగా విన్నానండి, లేదంటే నాకు వేరే రకంగా అనిపించిందండి. దీని గురించి మాట్లాడదామండి పాస్టర్ గారు అంటే, అవునా? సర్లే రండి మనం కూర్చొని మాట్లాడదాం. మరి నేను ఇట్లా అనుకుంటున్నాను. లేదంటే నేను ఇట్లా విన్నాను. నేను ఇట్లా నేర్చుకున్నాను. ఒకవేళ నాది పొరపాటైతే నేను సరిజేసుకుంటాను అనేటువంటి స్వభావం కలిగినటువంటి పాస్టర్ ఎక్కడ కనిపిస్తారు ఈ రోజున మనకి? నేనా పాస్టర్, నువ్వా అని మాట్లాడే వాళ్ళే కనిపిస్తారు. ఎవరైనా సంఘంలో ఒక విశ్వాసి
పాస్టర్ గారు ఏంటండి ఈ వాక్యం ఇలా చెప్పారు? ఇలా కాదేమో అనుకుంటున్నాను. మరొకసారి మీరు డబుల్ చెక్ చేసుకుంటారా? అని అంటే, పాస్టర్ కంటే నీకెక్కువ తెలుసా? అనేవాళ్ళే. అది వారిని అవమానించినట్లుగా ఫీల్ అయిపోతా ఉన్నారు. లేదంటే ఈ రోజున సోషల్ మీడియా వచ్చింది. ఇంకా ఒకవేళ ఎవరైనా వారి పాస్టర్ గారి యొక్క బోధను ప్రశ్నిస్తే చాలు. ఇంకేం లేదిక. ఇంకా ట్రోలింగ్ స్టార్ట్ అయిపోతది. కించపరిచి మాట్లాడటం, తక్కువ చేసి మాట్లాడటం, అవమానించి మాట్లాడటం, పర్సనల్ అటాక్ చేసి మాట్లాడటం. ఇదే మనకు కనిపించేటువంటిది. అయ్యో! నేను ఇలా మాట్లాడాను. ఒకవేళ నాది కరెక్ట్ కాదేమో! లేకపోతే నేను ఇంకొకసారి డబుల్ చెక్ చేసుకుందాం. ఇంకా బెటర్‌గా నేను తెలుసుకోవడానికి అవకాశం ఉందేమో అని ఆలోచించేటువంటి దైవజనులు భూతద్దం పెట్టినా మనకు కనిపించట్లేదు ఈరోజు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అటువంటి వారు ఈ వచనాన్ని అడ్డుగా పెట్టుకొని దాని చాటున బ్రతికిపోదామని చూస్తా ఉన్నారు ఈరోజు. చాలా మంది బోధకులు. వాస్తవానికి వాళ్ళేం మాట్లాడుతా ఉన్నారంటే, పాస్టర్ గారు వారిని ఏర్పాటు చేసింది నువ్వు గాదు, దేవుడే. కాబట్టి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేశాడు కాబట్టి యూ ఆర్ నాట్ సపోజ్ టు క్వెషన్ అస్. మేమేమైనా లెక్క చెప్పుకోవాలంటే మేము దేవుడు చూసుకుంటాం. హూ ఆర్ యూ? దీనికి కారణం ఏమిటో తెలుసా? చర్చ్ అనేటువంటిది ఈ రోజున ఏమైపోయిందంటే మ్యాన్ సెంటర్డ్ అయిపోయింది. ఒక చర్చిని ఒక వ్యక్తి స్థాపిస్తాడు. ఇంకా ఆయన చెప్పిందే దాంట్లో జరగాలిక. సంఘానికి సంబంధం లేదిక. పెద్దలకు సంబంధం లేదిక. ఈ ప్యాటర్న్ జరుగుతా ఉంది. కారణం ఏంటంటే అలా ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ నడుస్తా ఉందో ఈయనే సర్వాధికారి అవుతాడు. ఆయన్ని ప్రశ్నించడానికి ఇంకా దేవుని తర్వాత దేవుడు అంతటి వాడన్నమాట. వాస్తవానికి అభిషిక్తుడు అనేటువంటి పదాన్ని పాస్టర్లు వాళ్ళకి అప్లై చేసుకుంటా ఉన్నారు. నూతన నిబంధనలో లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో అభిషిక్తుడు ఎవరు? యేసుక్రీస్తు అభిషిక్తుడు ఇక్కడ. అలాగే 2వ కొరింథీలు 1వ అధ్యాయము 21, 22 వచనాలు. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఎవరిక్కడ? దేవుడే అభిషేకించాడు. ఎవరి హృదయాల్లో ఆత్మదేవుడు ఉన్నాడు? అందరి హృదయాల్లో. పాస్టర్ గారి హృదయంలో మాత్రమే కాదు, నూతన నిబంధనలో ప్రతి విశ్వాసి కూడా అభిషిక్తుడే. ప్రతి విశ్వాసి కూడా ప్రత్యేకపరచబడినటువంటి వాడే. సెట్ అపార్ట్. ప్రతి విశ్వాసి కూడా పిలువబడినటువంటి వాడే. ప్రతి విశ్వాసి కూడా ప్రత్యేకపరచబడినటువంటి వాడే. ప్రతి విశ్వాసి కూడా అభిషేకము కలిగినటువంటి వాడే. ఆత్మను ముద్రగా కలిగినటువంటి వాడే. పాస్టర్లు మాత్రమే అభిషిక్తులు కాదు. కారణం ఏంటో తెలుసా? మనకు అందరికీ తెలిసినటువంటి వచనం 1 పేతురు 2:9. రాజులైనటువంటి యాజక సమూహం. ఎవరు వీళ్ళు? పాస్టర్లు మాత్రమేనా? కాదు కదా, విశ్వాసులు. కాబట్టి ఈ వచనం వాళ్ళు షీల్డ్‌గా వాడుకుంటా ఉన్నారు వక్రీకరించి. నా అభిషిక్తుని తాకవద్దు అంటే వాళ్ళు వెనక్కి తిరిగి వాళ్ళ పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు విదేశీ రాజుల నుంచి ఏ విధంగా రక్షించాడో అని వాళ్ళు కీర్తిస్తా ఉంటే ఈ రోజుల్లో బోధకులు వారిని విమర్శించకూడదు. ఏమాత్రం వారు చెప్పిన దాన్ని మనం వాలిడేట్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంలో ఈ వాక్యాన్ని అడ్డుగా పెట్టుకుంటున్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, విశ్వాసులు నాయకులను తప్పనిసరిగా గౌరవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. నాయకులను గౌరవించాలి మనం. అదే సందర్భంలో 1 తిమోతి 5వ అధ్యాయము 19, 20 వచనాల్లో చూస్తే పెద్దలపై ఆరోపణలు వచ్చినప్పుడు దానిని విచారించాలి. అంత మాత్రమే కాదు, ఆత్మలను పరీక్షించాలి. 1 యోహాను 4:1. ఆత్మలను పరీక్షించాలి. దేవుడు మన హృదయాల్లో ఆయన నివసిస్తూ ఉన్నారు. గాడ్ అనాయింటెడ్ us with the Holy Spirit of God. God called us. God separated us.
బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రవక్తలను కాపాడాడు దేవుడు. అభిషేకించినటువంటి వారిని దేవుడు కాపాడాడు. అదే దేవుని యొక్క స్వభావం. మారని వాడు, మార్పు లేనివాడు కాబట్టి ప్రత్యేకింపబడినటువంటి నిన్ను, నన్ను, పాస్టర్ గారిని, అందరినీ కూడా దేవుడు కాపాడతాడు. అయితే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే, ఇప్పుడు వారు ఎప్పుడైతే దేవుడు వారిని కాపాడినటువంటి సందర్భాలు మనం అన్నీ చూస్తే కూడా, వారు బలహీనులుగా ఉన్నారు. దేవుడే వచ్చి వారిని కాపాడాడు. ఎక్కడ అపకారం జరగనివ్వలేదు. మరి ఇప్పుడు మనం అలా దేవుడే వచ్చి కాపాడుతాడు అని ఒకవేళ అటువంటి సందర్భం ఏదైనా వస్తే మనం అలా విడిచిపెట్టేసి ఉంటామా? ఉండగలమా? లేదే. మనం చేయవలసినటువంటి దాన్ని మనం చేస్తామే. దాని ఉద్దేశ్యం దేవుడు చేయలేని వాడని కాదు. ఆ రోజున ఉండినటువంటి పరిస్థితులకు, ఆ రోజున దేవుడు చేసిన వాగ్దానానికి, వారికి తగ్గట్టుగా వారున్న పరిస్థితులకు దేవుడు ఏ విధంగా వారి యొక్క పరిస్థితుల్లో దేవుడు జోక్యం చేసుకోవాలో అక్కడ జోక్యం చేసుకున్నాడు. ఈ రోజున మనం ఉండినటువంటి పరిస్థితులకు దేవుడు ఏ సమయంలో, ఏ సందర్భంలో ఎక్కడ జోక్యం చేసుకోవాలో అక్కడ జోక్యం చేసుకుంటాడు. నో డౌట్ అబౌట్ ఇట్. కానీ దేవుడు వారి గురించి పలికినటువంటి మాటను, అక్కడ నెరవేర్చబడినటువంటి మాటను తీసుకొని వచ్చి నేను చేసేటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, లేకపోతే నేను చెప్పేటువంటి దుర్బోధను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, విశ్వాసులను భయపెట్టడానికి, నేనేదో చాలా ఎలివేటెడ్ పొజిషన్ కలిగిన వాడిని అని నేను చెప్పుకోవడానికి దేవుని వాక్యాన్ని అడ్డు పెట్టుకోవటం ఎంత సిగ్గుచేటు, ఎంత సిగ్గుచేటు. అసలు ఎంత ధైర్యం కావాలి నీకు? దేవుని వాక్యాన్ని వక్రీకరించి దాన్ని అడ్డు పెట్టుకొని నీవు దాని చాటును బ్రతికిపోవడానికి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు తన ప్రజలను రక్షిస్తారు తప్పనిసరిగా, ఆ రోజు ఈ రోజు కూడా. అయితే విశ్వాసులంగా, అభిషేకం కలిగినటువంటి వారంగా, దేవుని చేత ప్రత్యేకింపబడిన వారంగా, పిలుపు కలిగినటువంటి వారంగా, మనపై నాయకులుగా ఉండినటువంటి బోధకులను, పెద్దలను తప్పనిసరిగా మనం గౌరవించాలి. వారికి అవమానం తీసుకొని రాకూడదు. వారిని తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. వ్యక్తిగతంగా వారి పట్ల ద్వేషాన్ని మనం కలిగి ఉండకూడదు. కానీ వాక్య ప్రకారంగా వారి బోధలకు, వారి జీవితాలకు పొంతన లేకపోతే పరీక్షించాలి. వారి బోధ లేఖనాలతో సరిపడకపోతే పరిశోధించాలి, ప్రశ్నించాలి. వారి వ్యక్తిగత జీవితంలో మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటే వాటిని గమనించాలి. ఎందుకంటే వారి యొక్క ఫ్రూట్ను బట్టి వారి యొక్క జీవితం ఎలాగుందో మనం చూస్తాం. వారు వాక్యమునకు తగినటువంటి ఫలాలు వారు ఫలిస్తున్నారా అనేటువంటిది మనం చూడాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రశ్నించడానికి భయపడవలసిన అవసరం లేదు. పరిశోధించడానికి భయపడవలసిన అవసరం లేదు. పరిశీలించడానికి భయపడవలసిన అవసరం లేదు. ఈ వచనం ఎవరైనా తీసుకొని వచ్చి వారిని వారు కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని చూసి మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. నిజమైనటువంటి విశ్వాసులు భయపడవలసిన అవసరమే లేదు వాక్యాన్ని పరిశోధించడానికి, పరిశీలించడానికి. ఈ రోజున ఒకవేళ ఈ ఒక్క మాట మనం మాట్లాడామనుకోండి, వెంటనే వాళ్ళు ఇంకొకటి తీసుకొని వచ్చేస్తారు. ఏమిటా ఇంకొకటి అంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5 వరకు, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. ఎవరైనా ఎక్కడైనా దేని గురించైనా మనం మాట్లాడుతూ ఉంటే ఇమ్మీడియట్ గా ఇంకొక మాట మనకు అనిపిస్తూ ఉంటుంది. బ్రదర్, తీర్పు తీర్చడం దేవుడి పని బ్రదర్, హూ ఆర్ యూ టు జడ్జ్? ఈ మాట మనకు అనిపిస్తూ ఉంటుంది. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును అని అక్కడితో విడిచిపెట్టలా. 3వ వచనం చూడండి. మీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా అని ప్రశ్నిస్తూ, నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో నున్న నలుసును తీసివేయమని చెప్పుటనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు
నీ సహోదరుని కంటిలోనున్న నొలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. మరి దీని అర్థం ఏమిటి? ప్రభువు పలికినటువంటి ఈ మాట ఎందుకు పలుకుతా ఉన్నారు? అంటే ఆయన ఎవరికీ నువ్వు తీర్పు తీర్చొద్దు. అప్పుడు నీ కోసం కూడా తీర్పు తీర్చబడదు. నువ్వు ఎట్లైనా బ్రతికినా పర్లేదు. ఆయన్ని ఎట్ట బ్రతికినా సరే నువ్వేమనకుండా ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అని దానర్థం. దాని తర్వాత ఏం చెప్పారు? వేషధారి అని అన్నారు. ఇది వేషధారణ గురించినటువంటి విషయం ఇది. అంటే నా బ్రతుకు నాకు సరిలేదు. కానీ ఎదుటోడికి నేను చెప్తా ఉంటాను. నా కంట్లోనేమో నేను పెద్ద దూలం పెట్టుకున్నాను. ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసు గురించి నేను సరిజేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే, బాబు అలా కాదు నాయనా. నీ కంటిలో దూలం ఉంది ముందు అది చూసుకో. దాన్ని తీసుకో ఫస్ట్. దాన్ని క్లియర్ చేసుకో. అప్పుడు ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసు ఇంకా క్లియర్‌గా నీకు కనపడతది. అప్పుడు దాన్ని తీసేయొచ్చు. అంటే నేను నా జడ్జింగ్ నేను బ్యాడ్ ఇంటెన్షన్స్‌తో నాలో నేను దాచేసుకొని ఎదుటివాడికి నేను నీది తప్పు అని నేను చెప్తున్నాను అంటే మై ఇంటెన్షన్ ఇస్ బ్యాడ్. ఇట్స్ నాట్ రైట్ ఇంటెన్షన్. ఐ యామ్ నాట్ ట్రైయింగ్ టు బిల్డ్ ద అదర్ పర్సన్. నేను నా సహోదరునికి నేను తను ఇంప్రూవ్ అవ్వడానికి గాని, బిల్డ్ చేయడానికి గాని నేనేం ప్రయత్నం చేయట్లేదు. నాలో నేను ఉంచేసుకొని ఎదుటి వాడిలో వేలెత్తి చూపిస్తున్నాను అంటే నా ఇంటెన్షన్ ఈజ్ నాట్ రైట్ ఇంటెన్షన్. అది కదా ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది సందర్భంలో. చాలామంది తీర్పు తీర్చడానికి ఎదుటివాడి తప్పు వెతకడానికి చాలా త్వరపడతారు. అది సాధారణంగా జరిగేటువంటి విషయం. దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. అదే సందర్భంలో ఎవరైనా వాక్యాన్ని ఎత్తి చూపిస్తున్నప్పుడు, అయ్యో! ఇలా చేస్తున్నారేంటి? ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారేంటి మరి మీరు? అని ఎవరైనా అడిగినప్పుడు వెంటనే హూ ఆర్ యూ బ్రదర్ టు జడ్జ్ అదర్స్? ఈ మాట వచ్చేస్తుంది. వాస్తవానికి దాని అర్థం అది కాదు. నీ కంటిలో దుంగ ఉంటే దాన్ని పక్కన పెట్టి సహోదరుని కంటిలో ఉన్న చిన్న నలుసుని వెతుకుతున్నావు నాయన. ఫస్ట్ నీ దుంగను నువ్వు క్లియర్ చేసుకో. అప్పుడు ఆ ఎదుట ఉండినటువంటి సహోదరునికి అప్పుడు నువ్వు సహాయం చేయొచ్చు. విశ్వాసిగా నేను ప్రాపర్‌గా జడ్జ్ చేయకపోతే ఎట్లాగా? జడ్జ్ అంటే ఏంటి ఇక్కడ నా ఉద్దేశంలో? జడ్జింగ్ అంటే డిసర్న్‌మెంట్. ఏది మంచి, ఏది చెడు అనేటువంటి ఆ విధమైనటువంటి జడ్జిమెంట్ కూడా నాకు లేకపోతే విశ్వాసిగా ఇంక నేనేంటి విశ్వాసిని. ఇది సరైనటువంటి వాక్యపు అర్థం, ఇది కాదు అని జడ్జి చేసేటువంటి పరిస్థితి నాకు లేకపోతే నేనింకా బైబిల్ స్టూడెంట్‌నేంటి, విశ్వాసినేంటి? కాబట్టి ఈ వాక్యాన్ని వాడి ఎవ్వరూ కూడా ఎదుటివారిని చెప్పినటువంటి మాటల్ని విశ్లేషించడానికే వీల్లేదు అనేటువంటి పొజిషన్ తీసుకొనొచ్చేస్తున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. మరి ఇదేంటి? ఇది ఎలా చూద్దాం? మనం తీర్పు తీర్చకూడదని చెప్తున్నాం కదా! మరి ఇప్పుడు దీన్నేమంటారు? వెలిచూపును బట్టి కాక న్యాయమైనటువంటి తీర్పు తీర్చటం ఇది విశ్వాసి చేయాల్సిన పని. అన్యాయమైనటువంటి తీర్పు గురించి మాట్లాడుతుంది ఇక్కడ. వేషధారణతో కూడినటువంటి తీర్పు గురించి మాట్లాడుతుంది ఇక్కడ. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో. కానీ న్యాయమైనటువంటి తీర్పు ఒకటుంది. అది విశ్వాసి చేయవలసినటువంటి తీర్పు. ఈ న్యాయమైనటువంటి తీర్పు ఎదుటి వారికి ఉపయోగకరమైనటువంటిది, ఎదుటి వారిని బిల్డ్ చేసేటువంటిది, సరిచేసేటువంటిది. ఇది వేషధారణతో కూడింది కాదు, న్యాయమైనటువంటిది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15, 16 వచనాలు చూస్తే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకొందురు. మరి ఇది ఎట్లా చేయొద్దా? ఇది మనం చేయాల్సిన పని కదా. ఇది విశ్వాసి యొక్క పని కదా. తప్పుడు ప్రవక్తలను మనం గుర్తించాలి కదా. 1 కొరింథీ 5:12 చూడండి. చదువుతున్నాను. 5:12. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుంచి వెలివేయుడి. మరి లోపలి వారికి తీర్పు తీర్చడం మన పని కాదా? సంఘంలో ఉండినటువంటి వారికి, క్రైస్తవులైనటువంటి వారికి లోపలి వారంటే ఎవరు? నువ్వు అప్లై చేసుకుంటే నీ సంఘంలో, లేకపోతే నువ్వు అప్లై చేసుకుంటే నీ క్రైస్తవ సమూహం అని అనుకోండి, లేదంటే క్రైస్తవులందరూ
అనేటువంటి భావనలో తీసుకుంటే ఎక్కడి నుంచైనా సరే, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ యూ షుడ్ బి ఏబుల్ టు జడ్జ్. వాట్ జడ్జ్? ఐఎమ్ నాట్ జడ్జింగ్ అని అన్నప్పుడు దేవుడు తీర్చేటువంటి తీర్పు గురించి కాదు నేను మాట్లాడుతుంది, కానీ ఒక డిజార్మెంట్తో నేను మాట్లాడాల్సిన విషయం గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ తీర్పు తీరుస్తాం, విశ్వాసిగా తీర్పు తీరుస్తాం. అయితే మన పరిధి, మన ఉద్దేశ్యం ఏమిటి? ఏ స్వభావంతో మనం తీర్పు తీర్చాలి, ఎటువంటి మనస్సు కలిగి మనం తీర్పు తీర్చాలి అంటే దానిలో సత్యం ఉండాలి, ట్రూత్ ఉండాలి, ప్రేమతోనూ సాత్వికంతోనూ వినయంతోనూ ఎదుటి వారిని తక్కువ చేయడానికి కాదు, వారిని బిల్డ్ చేయడానికి, వారిని సరి చేయడానికి, వారికి సపోర్ట్గా ఉండడానికి ప్రేమతో మనము ఆ డిజర్న్మెంట్తో వాక్యాన్ని పరిశోధిస్తూ వారిని మెరుగైనటువంటి వారిగా చేయడానికి when we come together we build each other. ఇది కదా విశ్వాస యొక్క బాధ్యత. ఇదే సందర్భంలో ఇంకొక వచనం కూడా తీసుకుని వస్తారు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. నీ సహోదరునికి తీర్పు తీర్చువాడెవడు? నువ్వు ఎవరివా ఆ సహోదరునికి తీర్పు తీర్చడానికి? అతడు తన యజమానునికి సమాధానం చెప్పుకుంటాడు. అతడు పడిపోవుటైనను నిలబెట్టుటైనను అతని యజమానుని పనే కూడా తీసుకుని వస్తారు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటయేనను పడియుండుటయేనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతను నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఈ మాట తీసుకుని ఉంటారు. బ్రదర్స్, అసలు ఈ మాట ఏ సందర్భంలో చెప్పబడింది? పైనుంచి వచనాలు కింద వరకు ఒక్క 6 వచనాలు జాగ్రత్తగా చదివితే అర్థమైపోతుంది కదా ఏ సందర్భంలో చెప్పారు. ఒకసారి చూడండి. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, అయినను సంశయములు తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తిరుచున్నాడు. తినువాడు తినని వారిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువారిని తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతన్ని చేర్చుకొనెను పరుని సేవకునకు. ఇప్పుడు కదా చెప్పింది. 5వ వచనం చూడండి. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిదని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినము సమానంగా ఎంచుచున్నాడు. ప్రతివాడును తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచుకొనవలెను. దినమును లక్ష్య పెట్టివాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాడు కనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తినని వాడు ప్రభువు కోసం తినుట మాని దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాడు. ఇది కదా సందర్భం. ఇక్కడ పరుని సేవకును తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడవు అని ప్రశ్నించినటువంటి ప్రశ్న వాక్యం తప్పు చెబుతున్నారు మీరు. ఇది కాదండి, ఇది కరెక్ట్ కాదేమోనండి, లేదంటే ఈ విధానం ఇలా చేయకూడదేమోనండి, వాక్యంలో ఇలా లేదు కదండి అని చెప్పటానికి గురించా? కాదు కదా. ఆహారం గురించి, పండుగల గురించి, బలహీనమైనటువంటి విశ్వాసుల గురించి, బ్రోమ సంఘంలో ఉండినటువంటి పరిస్థితిని దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అక్కడ ఉన్నటువంటి సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ ద కాంటెక్స్ట్ ఈజ్ నాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ థింగ్స్. అంటే ఈ దేవుని వాక్యం గురించినటువంటి విషయం కాదు, వాక్యంలో డాక్ట్రినల్ ఎర్రర్స్ గురించినటువంటి విషయం కాదు, ఇది డాక్ట్రినల్ డీవియేషన్స్ గురించి మాట్లాడటం నిషేధించినటువంటి విషయం కాదు. ఇది వారు తినేటువంటి విషయంలో వారికి ఉండినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. ఒకడు కొన్ని తినాలనుకుంటున్నాడు, తినొద్దు అనుకుంటున్నాడు, గుడ్ డేస్, బ్యాడ్ డేస్, ఇట్లాంటి కొన్ని సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. దాని గురించి ఆ సందర్భంలో మాట్లాడినటువంటి మాటను తీసుకొచ్చి దేవుడు నాకు చెప్పాడు, నేను నీకు చెప్పాను, ఇక నువ్వు నన్ను అడగడానికి వీల్లేదు, ఎందుకంటే నన్ను నువ్వు కాదు పిలిచింది, నన్ను దేవుడు పిలిచాడు, నేను ఆయనకి లెక్క చెప్పుకుంటాను, నేను దేవుని యొక్క సేవకుడును, హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ? ఇవన్నీ కూడా వాక్యము ఏ కాంటెక్స్ట్ లో చెప్పారో ఆ కాంటెక్స్ట్ నుంచి బయటికి తీసుకుని వచ్చి వారికి ఎలా అప్లై చేసుకుంటే వారు సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంటారో దానికి షీల్డ్ గా వాడుకుంటున్నటువంటి, వక్రీకరించి బోధిస్తున్నటువంటి మాటలే. అలాంటప్పుడు మరి ఆయన యజమాని, ఆయన సేవకుడిన ఆయన ఎందుకు పిలిచాడు? నిన్ను నన్ను ఆయనకు కుమారులుగా చేయడానికే కదా. ఆయన పనేంటి? బోధకుని పనేంటి? దేవుని వాక్యాన్ని మనకు వివరిస్తే మనం ఏమవుతాము? ప్రభువు నమ్ముకుంటే ఆయన మనకు తండ్రి అవుతాడు. మరి తండ్రి బిడ్డగా నా తండ్రి సేవకుడు అని నేను మాట్లాడొచ్చుగా, నేను ప్రశ్నించొచ్చుగా, పోనీ అట్లా తీసుకున్నా సరే. కాబట్టి ఈ వచనం ఆహారం గురించి,
బలహీనమైన విశ్వాసుల గురించి ఆ సందర్భంలో వారికి రాసినటువంటి విషయం. అంతేగాని ఇది ఎందుకండి మీరు ఇలా చేస్తున్నారు? ఇలా చేయకూడదు కదా! ఒక దైవజనుడిగా ఉండి, లేకపోతే మరొకటి ఇట్లాంటి సందర్భాలేమైనా వచ్చినప్పుడు, లేదంటే పాస్టర్ గారు ఈ ఈ వాక్యం ఇది కాదండి. లేదంటే ఇట్లా అనిపించటం లేదండి అనంటే, హూ ఆర్ యూ? నన్నేమన్నా పిలిచావా? నన్ను దేవుడు పిలిచాడు అని చెప్పుకోవడానికి కాదిది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తీర్పు తీర్చటం అంటే దేవుని స్థానాన్ని తీసుకొని తీర్పు తీర్చాలని కాదు. కానీ విశ్వాసిగా ఆ డిజర్న్‌మెంట్ మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మనిషి తీర్పు ఎప్పుడూ కూడా అసంపూర్ణంగా ఉంటుంది. దేవుని తీర్పే సంపూర్ణం. ఆ తీర్పుని దేవునికే విడిచిపెట్టాలి. ఎందుకంటే మనము మనకు పూర్తి విషయం ఎప్పటికీ మనకు తెలీదు కాబట్టి, మనము తీర్పు తీర్చే పరిస్థితిలో మనం ఉండం. ఆ తీర్పు దేవునిదే. కానీ అంతరంగికంగా లేదంటే ఇంటర్నల్‌గా ఇన్నర్ సర్కిల్‌లో విశ్వాసిగా మనము జడ్జ్ చేయవలసినటువంటి విషయాల్లో, డిజర్న్‌మెంట్ విషయాల్లో మనము చేయవలసినటువంటి పనే. దేవుని వాక్యపు విశ్లేషించేటువంటి విషయంలో, డాక్ట్రిన్‌ని చెక్ చేసేటువంటి విషయంలో, చెప్పబడినటువంటి బోధను వాలిడేట్ చేసేటువంటి విషయంలో, చెప్పబడినటువంటి వాక్యాన్ని వెరిఫై చేసేటువంటి విషయంలో, ఈ వచనాలు ఏవి కూడా నిన్ను ఆపడానికి కాదు. ఈ వచనాలు ఏవి కూడా ఆ సందర్భంలో చెప్పినవి కావు. ఇవన్నీ కూడా వేర్వేరు సందర్భాలలో చెప్పినటువంటి వచనాలను నీవు మమ్మల్ని ప్రశ్నించడానికే అవకాశం లేదు అని చెప్పుకోవడానికి, ప్రొటెక్టివ్ లేయర్‌ని క్రియేట్ చేసుకోవడానికి వారు తెచ్చి ఆ వచనాల అడ్డు పెట్టుకొని, ఆ వాక్యాలను అడ్డు పెట్టుకొని, దాని లోపల వారికి కావలసినట్లుగా నో వన్ కెన్ క్వెషన్ అస్ అనేటువంటి ఒక చుట్టూరు ఒక ప్రొటెక్టివ్ లేయర్‌ని నిర్మించుకోవడానికి వాడుతున్నటువంటి వచనాలు. కానీ వాస్తవానికి దేవుని వాక్యం అలా చెప్పటం లేదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకవేళ మీరు సంఘాన్ని నడిపిస్తున్న వారైతే, ఈ వచనాలను ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి దయచేసి వాడుకోవద్దు. సంఘానికి మిమ్మల్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మనము విశ్వాసులంగాను, బోధకులంగాను జాగ్రత్తగా ఉంటాం. సంఘానికి మనం చెప్పినటువంటి వాక్యాన్ని వాలిడేట్ చేసేటువంటి అవకాశం ఉంది. అది దేవుని యొక్క వాక్యం. నువ్వు చెప్పిన మాట కాదు. నేను చెప్పే మాట కాదు. దేవుని వాక్యం కాబట్టి, దేవుడు వారికి కూడా అటువంటి అవకాశాన్ని ఇచ్చాడు అని మనకి ఈరోజు మనం అర్థం చేసుకుంటున్నాం. దేవుని వాక్యమే ఇట్ ఈస్ గివింగ్ అన్ అథారిటీ. ఎందుకంటే దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వాళ్ళేమి సేవకునికి బానిసలు కాదండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు వారి కొరకు సిలువ మీద తన ప్రాణాన్నే పెట్టాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ, ఇక్కడ చెప్పబడినటువంటి వచనాలు ప్రొటెక్ట్ చేసుకునేటువంటి వచనాలు కాదు. అందరూ కూడా అభిషేకం కలిగినటువంటి వారే. అందరూ కూడా ఆత్మను కలిగినటువంటి వారే. కాబట్టి అభిషిక్తుని ముట్టవద్దు అని చెప్పినటువంటి వచనం, అది అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితంలో దేవుడు వారిని ప్రొటెక్ట్ చేయడానికి. ఈ రోజున అదే దేవుడు నిన్ను, నన్ను అందరినీ ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ విశ్వాసిగా చెప్పబడినటువంటి వాక్యాన్ని విశ్లేషిస్తూ, ఆలోచిస్తూ, ఇది కరెక్టా? కాదా? లేఖనాల ప్రకారం పరిశోధించేటువంటి బాధ్యత నీవు, నేను కలిగి ఉన్నాను. అటువంటి జడ్జ్‌మెంట్ నీవు, నేను చేయాలి. అటువంటి డిజర్న్‌మెంట్ నీవు, నేను కలిగి ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక.